ఈ వీడియోలో పీజీ సెట్‌లోని కంప్యూటర్ సైన్స్ ప్రీవియస్ క్వెషన్ పేపర్ 2023లోని ఫస్ట్ 10 క్వెషన్స్ గురించి తెలుసుకుందాము. సో, ఈ ఛానల్ ద్వారా పీజీ సెట్ యొక్క ప్రిపరేషన్ మెటీరియల్ అలాగే పీజీ సెట్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌ను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో, అందరూ ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకేనా? So, which of the following? First question is, which of the following refers to term non-volatile storage? క్రింది వాటిలలో ఏ పదము నాన్ వాలటైల్ స్టోరేజ్ను సూచిస్తుంది? సో ఇక్కడ మామూలుగా వాలటైల్ స్టోరేజ్ అంటే ఏంటి, నాన్ వాలటైల్ స్టోరేజ్ అంటే ఏంటంటే, సో వాలటైల్ మెమరీ అంటే ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ మెమరీ. ఇక్కడ డేటా లాస్ అవుతుంది. డేటా ఈజ్ లాస్ వెన్ పవర్ ఈజ్ టర్న్ ఆఫ్. పవర్ వెళ్ళిపోతే డేటా కూడా లాస్ అవుతే అలాంటి మెమరీని ఏమంటారు అంటే వాలటైల్ మెమరీ అంటారు. సో వాలటైల్ మెమరీ ఈజ్ one type of memory where data is lost whenever power is turned off. So power వెళ్ళిపోయినప్పుడు డేటా కూడా లాస్ అయితే then that memory is called as a volatile memory. సో నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ మెమరీ ఏంటంటే నాన్ వాలటైల్ మెమరీ. నాన్ వాలటైల్ మెమరీ అంటే ఏంటంటే డేటా ఈజ్ నాట్ లాస్ట్. డేటా అనేది లాస్ కాదు, పవర్ వెళ్ళిపోయిన when power is turned off or whether computer is switch off, then there is no data loss, then that memory is called as a non-volatile memory. So volatile memory అంటే డేటా లాస్ అవుతుంది, నాన్ వాలటైల్ మెమరీ అంటే డేటా లాస్ ఉండదు అన్నమాట. సో డేటా టెంపరీగా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే వాలటైల్ మెమరీలో స్టోర్ అవుతుంది. డేటా పర్మనెంట్గా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే నాన్ వాలటైల్ మెమరీలో స్టోర్ అవుతుంది. సో మనకి 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్ని మెమరీ టైప్స్ ఇచ్చి అందులో ఏది నాన్ వాలటైల్ స్టోరేజ్ అంటున్నాడు. సో మామూలుగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ మెమరీ అనేది వాలటైల్ స్టోరేజ్ అవుతుంది, క్యాష్ మెమరీ కూడా వాలటైల్ స్టోరేజ్ అవుతుంది, సెకండరీ మెమరీ. సో సెకండరీ మెమరీ అనేది నాన్ వాలటైల్ స్టోరేజ్ అన్నమాట. సో సెకండరీ మెమరీ ఇస్ ద నాన్ వాలటైల్ స్టోరేజ్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో సెకండరీ మెమరీ ఈజ్ ఏ నాన్ వాలటైల్ స్టోరేజ్, క్యాష్ మెమరీ అనేది వాలటైల్ స్టోరేజ్, ప్రైమరీ మెమరీ అనేది కూడా వాలటైల్ స్టోరేజ్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ వాలటైల్ సెమీ కండక్టర్ మెమరీ? సో కింద కొన్ని మెమరీ టైప్స్ ఇచ్చాడు, రోమ్, ర్యామ్, ఈఏరామ్, ఈపీరామ్ అని కొన్ని మెమరీ టైప్స్ ఇచ్చారు. సో ఇందులో ఏది వాలటైల్ సెమీ కండక్టర్ మెమరీ అంటున్నాడు. సో మెమరీస్ మామూలుగా వాలటైల్ మెమరీస్, నాన్ వాలటైల్ మెమరీ. సో వాలటైల్ మెమరీ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, డేటా లాస్ అవుతుంది, పవర్ టర్న్ ఆఫ్ అయితే డేటా లాస్ అయితే అలాంటి మెమరీని వాలటైల్ మెమరీ అంటారు. ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ అనేది ఏంటంటే వాలటైల్ మెమరీ. రోమ్ రీడ్ ఓన్లీ మెమరీ. రీడ్ ఓన్లీ మెమరీ అనేది ఏంటంటే నాన్ వాలటైల్ మెమరీ అన్నమాట. సో ఇక్కడ మనకు ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ అనేది ఏంటంటే వాలటైల్ మెమరీ. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ వన్, ర్యామ్ ఈజ్ ఏ వాలటైల్ సెమీ కండక్టర్ మెమరీ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద హారిజాంటల్ రూలర్ అపియర్స్ జస్ట్ బినీత్ ద రిబ్బన్ అండ్ ఈజ్ యూజ్డ్ టు సెట్. అసలు హారిజాంటల్ రూలర్ను ఎందుకోసం యూజ్ చేస్తామని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సో హారిజాంటల్ రూలర్ ఎందుకు అంటే ఈ హారిజాంటల్ రూలర్ వలన, సో మనం మామూలుగా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే మనకు ఒక చిన్న లైన్స్ వస్తూ ఉంటుంది ఆ డాక్యుమెంట్ లోపల. సో ఆ డాక్యుమెంట్ పైన మనకు ఒక రిబ్బన్, ఇలా హారిజాంటల్ లైన్స్ కనపడితే ఒక రిబ్బన్ ఉంటుంది అన్నమాట. సో ఈ హారిజాంటల్ రూలర్ వలన ఏంటి యూసేజ్ అంటే ఏంటంటే, సో డాక్యుమెంట్కు మార్జిన్ ఇవ్వడం కోసం, ట్యాబ్స్ ఇవ్వడం కోసం. ట్యాబ్ అంటే ఏంటంటే 8 స్పేసెస్ను ట్యాబ్ స్పేస్ అంటారు. సో 8 స్పేసెస్ను ట్యాబ్ అంటారు. సో మార్జిన్స్ను కరెక్ట్గా ఇవ్వడం కోసం, ట్యాబ్ స్పేస్ ఇవ్వడం కోసం, ట్యాబ్ స్పేస్ అంటే 8 స్పేసెస్ను కరెక్ట్ మార్జిన్ ఇవ్వడం కోసం మనం ఏం యూజ్ చేస్తాము అంటే హారిజాంటల్ రూలర్ను యూజ్ చేస్తాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆన్సర్. సో హారిజాంటల్ రూలర్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ద మార్జిన్స్ అండ్ ట్యాబ్స్ టు ద పేజ్. ఓకే. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కంట్రోల్ పేజ్
బటన్ను ఎందుకు యూజ్ చేస్తారు అంటున్నాడు. కంట్రోల్ పేజ్ అప్ అనే ఆప్షన్ను ఎందుకోసం యూజ్ చేస్తారు? కంట్రోల్ పేజ్ అప్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం ద్వారా కర్సర్ ఎక్కడికి వెళ్తుంది? సో కర్సర్ ఎక్కడికి మూవ్ అవుతుంది అని క్వశ్చన్ అడిగారు. సో కంట్రోల్ పేజ్ అప్ ప్రెస్ చేసినప్పుడు కర్సర్ ఎక్కడికి వెళ్తుంది అంటే ప్రీవియస్గా ఓపెన్ చేసిన బ్రౌజర్ దగ్గరికి వెళ్తుంది. సో వెన్ ఎవర్ వీఆర్ ప్రెస్సింగ్ కంట్రోల్ పేజ్ అప్ దెన్ కర్సర్ ఆటోమేటికలీ మూవ్స్ టు ద ప్రీవియస్ బ్రౌజర్ పేజ్ అన్నమాట. సో ప్రీవియస్ బ్రౌజర్ పేజ్కు కంట్రోల్ అనేది వెళ్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, టు వ్యూ ఏ పిక్చర్ ఇన్ ద డిఫరెంట్ కలర్ సెలెక్ట్ ద పిక్చర్ అండ్ దెన్ గో టు. సో మనం ఏదైనా ఒక పిక్చర్ను డిఫరెంట్ కలర్లో చూడాలి, డిఫరెంట్ కలర్స్లో చూడాలి అంటే ఏమి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఇది క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగారు అంటే ఎంఎస్ ఆఫీస్లో అడిగారు. ఎంఎస్ వర్డ్లో మనం ఏదైనా ఒక పిక్చర్ ఓపెన్ చేసాం. పిక్చర్ ఓపెన్ చేసినప్పుడు దానికి డిఫరెంట్ కలర్ని అప్లై చేయాలనుకునేటప్పుడు మనం ఏ ఆప్షన్కి వెళ్తాము అంటే ఆఫీస్లో ఎంఎస్ ఆఫీస్లో వర్డ్లో మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఫార్మేట్లోకి వెళ్ళి అడ్జస్ట్కి వెళ్ళి కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఫార్మేట్ అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ను కానీ ఫోర్గ్రౌండ్ కలర్ను కానీ ఏదైనా కలర్ అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఫార్మేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో పిక్చర్ అంటేనే మనం ఖచ్చితంగా మనం ఏమి సెలెక్ట్ చేసుకుంటాం వర్డ్లో ఫార్మేట్. సో ఫార్మేట్లో అడ్జస్ట్మెంట్ కలర్ అంటే ఏదైనా ఒక పిక్చర్కు డిఫరెంట్ కలర్ ఇవ్వాలనుకుంటే ఎంఎస్ వర్డ్లో ఫార్మేట్లోకి వెళ్ళి అడ్జస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.